అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. కూటమి గవర్నమెంట్ ప్రస్తుతానికి పాత గవర్నమెంట్ కన్నా కొంచెం బెటర్గానే ఉంది. ప్రజలకు అందుబాటులోనే అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్లో చేసే కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలి. ప్రజలకి కొంచెం తగ్గింది, కొంచెం బెటర్గా చేస్తే రానున్న రోజుల్లో ఈ కూటమి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బాగుందని అంటున్నారు, కానీ ఇక్కడ చూసుకున్నట్టు పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, రైస్ రేటు పెరిగిపోయినాయి అంటున్నారు. అంటే ఇలా చూసుకుంటే అన్నీ ఒకటి కాదు, తినే వస్తువు కాడ నుంచి వాడుకునే వస్తువు వరకు అన్నీ, అంటే బంగారం కానీ వెండి కానీ ప్రతిదీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అంటున్నారు. మరి దీనివల్ల అంటే పేదవాళ్ళకి అంటే బాగా లేని వాళ్ళకి మామూలుగా ఉంటుంది. ఎప్పుడు ఇలా మధ్య తరగతిలో ఉండే వాళ్ళకి వీటి వల్ల బాగా ఇబ్బందిగా ఉండదా సార్? అమ్మా, ఇది మీరు చెప్పినవన్నీ పెరిగినాయి కరెక్టే, కానీ పెరిగింది మన రాష్ట్రం ఒకటే కాదు కదా, దేశవ్యాప్తంగా పెరిగినాయి. అది కేంద్ర గవర్నమెంట్కి సంబంధించిన విషయం, కేంద్ర గవర్నమెంట్ నుంచి సంబంధించిన విషయం, అది రాష్ట్రానికి సంబంధించింది కాదు. రెండోది ఏంటంటే మన ఒక్కరికి మన రాష్ట్రంలోనే పెరిగితే మనం దాని గురించి శ్రద్ధ తీసుకొని అందరూ చేయాలి కార్యక్రమం. దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రానికి బ్లైమ్ చేయడం తప్పు కదా. అంటే దేశవ్యాప్తంగా పెరిగినా సరే మనకి ఇప్పుడు బాబు గారు చెప్తున్నారు, మనకి కేంద్ర గవర్నమెంట్ మనకు అనుకూలంగా ఉంది, అన్నీ చేస్తుందని చెప్పేసి. మరి అదే కేంద్రంతో మాట్లాడి మనకి కనీసం కొంచెం తగ్గించే ఇది ఎందుకు తీసుకోవట్లేదండి? మాట్లాడాలంటే ఒక రాష్ట్రంతో అయ్యే పని కాదు కదమ్మా. ఇది మోడీ గారి నిర్ణయం మీద చర్య తీసుకొని చంద్రబాబు నాయుడికి ఫేవర్గా చేశారనుకో, దేశవ్యాప్తంగా చేయమని అడుగుతారు అందరూ. కనుక ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, ఇంకా 3 సంవత్సరాలు ఉందిగా, వెయిట్ చేద్దాం. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చిందంటున్నారు, అదే లాస్ట్ గవర్నమెంట్లో కరోనా వస్తే మరి అవి ఇవ్వట్లేదు అంటే మరి మనకు ఒక్కళ్ళకి కాదుగా అని చెప్పేసి. కరోనా సమయంలో జగన్ గారు చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలే. అంటే మళ్ళీ అలా రాకూడదని మనం కోరుకుందాం. కానీ కరోనా టైంలో ఆయన చెప్పింది ముందే చెప్పారు. ఆయన ఇది భయపడితేనే పెరిగిద్ది, భయపడకపోతే అందరూ బతుకుతారు, చాలా సింపుల్ మెడిసిన్ అన్నారు. మనం భయపడి మనం ఆరోగ్యాలు పాడు చేసుకున్నాం. ఎన్ని హాస్పిటల్స్లో ఎన్ని చోట్ల నేను చాలామందిని పంపించాను, గ్యాస్ బండ్లకు కూడా తిరిగాం. కాకపోతే అది మన భయం. జగన్ గారు మాత్రం బాగానే చేశారు, కరోనా విషయంలో మాత్రం బాగా చేశారు, అందులో మనం ఒప్పుకోవాల్సింది అది. అంతేకాకుండా సార్, మనకి ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో మరి ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి అన్నారు సార్. మరి అలా చేస్తే పేద విద్యార్థులు కూడా డాక్టర్ చదవాలనుకుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవ్వదా సార్? వాళ్ళు అంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టి మనం మెడిసిన్ చదివించలేము పిల్లల్ని, మరి వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది కదా సార్? మరి ఇబ్బంది అవుద్ది, కానీ కాలేజీలు ఇంకా పూర్తి అవ్వలేదు కదమ్మా. జగన్ గారి గవర్నమెంట్లో ప్రపోజల్ పెట్టారు, 1, 2 ఓపెన్ అయినట్టున్నాయి, మిగతా అన్నీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అదే ఆయన చేసినట్టయితే ఆయన్ని గెలిపించేవాళ్ళుగా. సామాన్య మానవుడు ప్రైవేటీకరణ చేస్తే సామాన్య అందుబాటులో ఉన్నది కదా. దానికి సంబంధించి గవర్నమెంట్ ఏదో చర్యలు తీసుకుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఓట్లు వేసింది ధనికులు వేస్తేనే అవుతుంది కదా, సామాన్యుడు వేస్తేనే అవుద్ది. సామాన్య ఓటర్ వేస్తేనే. అందులో ఎంతమంది ఉంటారమ్మా? 100లో 10 మందే ఉంటారు. 90 మందికి ఉపయోగపడే పని చేస్తేనే ఏ గవర్నమెంట్ అయినా నిలబడి. కొన్ని ఊర్లో పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే రోడ్లు బాగా వేశారు. అంటే నేను చూసినంత వరకే రోడ్లు, అప్పుడైతే రోడ్లు చిన్న ఊర్లకు కూడా, ఆ ఊర్లకు కూడా రోడ్లన్నీ వేసారు. మా ఊర్లో అసలు రోడ్డు పడదనుకున్నాం. అంటే సమస్య అన్నది మా తమ్ముడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఎదురుబొదురుగా కూర్చొని మాట్లాడారు. మరి ఆ విధంగా కానీ ఎట్లన్నా కానీ రోడ్డు మట్టికి వేసారు. అసలు మేము చూస్తాం అనుకోలే ఆ రోడ్డు మేము చూస్తాం. అలాంటిది మా ఊరికి తారు రోడ్డు వేశారు. దానికి మట్టికి నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అభివృద్ధిని ప్లస్ సంక్షేమాలు మొత్తం పథకాలను కూడా రెండుని ఈక్వల్గా చూసుకొస్తుంది. గత ప్రభుత్వం ఏంటంటే పథకాలను అమలు చేసుకుంటే అభివృద్ధిని పక్కన పెట్టి, దానివల్ల దానికి పేరుంది. దీనికేమో 50-50 రెండు చూసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనం వాళ్ళు కూడా చెప్తున్నారు కదండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని. ఇప్పుడు గూగుల్ ఏదైతే ఉందో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్కి సైన్ చేశారు కదండి అప్పట్లో విశాఖపట్నంలో. మరి ఇలాంటివన్నీ మరి అప్పుడు వాళ్ళు చేసింది కూడా, అది కూడా అభివృద్ధి కదండి, పోర్టులు తీసుకురావడం కానీ. మరి అదెందుకు కనిపించట్లేదు అంటారు? అయితే చూపించుకోలేకపోయాడు ప్రజల్లోకి, చూపించలేకపోయాడు ప్రజలకి. ఈయన చూపిస్తున్నాడు అంతే. ప్రచారం అనేది చేసుకోలేకపోయాడు. మిగతా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి, ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి కనబడుతున్నది.
అంతేకాకుండా ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారండి. మరి ఈ పెట్రోల్ రేట్లు, రైస్, తినే రైస్ కూడా బాగా ఇంతకుముందు 1100 ఉండే రైస్ బ్యాగ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 1300, 1400 దాకా, ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే 1600 దాకా రైస్ బ్యాగులు పెరిగిపోయిన పరిస్థితి ఉందంటున్నారు. మరి అంటే మనం ఎవరు చూసినా సరే రేషన్ బియ్యం ఎవరు తినే పరిస్థితి లేదు, అందరం మంచి బియ్యమే తినాలనుకుంటున్నారు. మేడం ఒకటి మేడం, ప్రజలు మనం ఎన్ని రోజులు ఉన్న పథకాలను ఎప్పుడు ఆశిస్తామో మనకి నిత్యావసర వస్తువుల మీద ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. పథకాలు అంటూ ఈ చిల్లర పథకాలన్నీ తీసేసి ప్రజలకు నిత్యావసర వస్తువుల మీద తక్కువ చేస్తే, ఈ పథకాల ట్యాక్సీ డబ్బులు తీసుకెళ్ళి ట్యాక్సీల మీద కడితే మనకు వస్తువులు తక్కువ కూడా. ఈ పథకాలు కావాలి, ఈ వస్తువుల రేట్లు పెరిగిపోవద్దని అంటే కష్టం. అది వస్తువుల రేటు పెరుగుతున్నాయి, పథకాలు తీసుకుంటున్నాయి. ఈ ట్యాక్సీ రూపంగా తీసుకొచ్చేసి మనకు పథకాలు ఇస్తున్నారు. అది ఆలోచించట్లేదు. చదువుకున్న వాళ్ళు అలానే పోతున్నారు, చదవని వాళ్ళు కూడా ఆడికే వస్తున్నారు. పథకాలు యాడికెళ్ళి డబ్బులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అయితే తీసుకొచ్చి ఇవ్వడు కదా నాయకుడు. ఏ నాయకుడు ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడు. ప్రతి ఒక్కరు ప్రజల రూపంగానే కట్టాలి, ట్యాక్సీ రూపంగానే ఇవ్వాలి మనకు. అది చూసి మనం కూడా పథకాలు అనేది ఆశించకూడదు. ఎక్కువ పెద్ద మొత్తాన పథకాలు కావాలి, ఇటు ట్యాక్సీల మీద పడొద్దని అంటే కష్టం, అది అవని పని. అమరావతి అనేది మనకి ఆంధ్రప్రదేశ్ జీవనాడి అండి. అది అమరావతి అనేది మనకి శాశ్వత పరిష్కారంగా అమరావతి డెవలప్ అవ్వాలని ఈ కూటమి ప్రభుత్వంలోనే అమరావతి డెవలప్ అయ్యి అంతా కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ అంతా కూడా మనకు దగ్గరలో ఉండి జరగటం చాలా సంతోషంగా ఉంది. అమరావతి విషయంలో మేమందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నామండి. మరి అమరావతిలో సంతోషిస్తూ ఉంటున్నారు. మరి ఇంతకు ముందు గవర్నమెంట్లో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారండి. అంటే అప్పుడు సేమ్ ఆయన కూడా వైజాగ్ని, ఇక్కడ విజయవాడని, అటు చూసుకుంటే కర్నూలుని, మూడింటిని డెవలప్ చేస్తా ఉన్నారు. సేమ్ ఇప్పుడు బాబు గారు కూడా అదే చేస్తున్నారు కదండి. యాక్చువల్గా అభివృద్ధి అనేది మన క్యాపిటల్ సిటీ అమరావతి అనేది మన యొక్క చిరకాలపు వాంఛ, అదంతా కూడా నెరవేరుతుంది. అమరావతి డెవలప్ అవ్వాలని కూడా మరి ప్రత్యేక రీతిగా అవుటర్ రింగ్ రోడ్డు కానీ మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ శరవేగంగా జరిగి ఇంకా మన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం ఇంకా ఇంకా మరి మంచి పనులు చేయాలని మేము అభినందిస్తున్నాం. మీరు అభినందిస్తున్నారా? అసలు అక్కడ పనులు జరుగుతున్నాయి అంటారా? అక్కడ పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ప్రతిపక్షాలు చూస్తేనేమో, అంటే ఒక వైసీపీ అనే కదా, మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో మిగతా పార్టీలు చూసుకుంటేనేమో, కాంగ్రెస్ కానీ ఈ పార్టీలు చూసుకుంటేనేమో ఇప్పుడు ఇక అసలు అక్కడ అంటే బాబు గారికి మొత్తం మ్యాజిక్ చేయడం బాగా అలవాటు, ఆయన మొత్తం గ్రాఫిక్స్లో చూపిస్తారని చెప్పేసి కూడా అంటున్నారండి. నెక్స్ట్ కూడా ఇది గ్రాఫిక్స్లోనే చూపిస్తారు బాబు గారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అదంతా కూడా అభివృద్ధి అనేది, అమరావతిలో అభివృద్ధి అనేది ప్రారంభం అయిందండి, జరుగుతుంది. మనం అటు వెళ్ళి చూసినా కానీ మనకి కళ్ళకు కనపడినట్టుగా ఉంటుందండి. అభివృద్ధి అనేది ప్రారంభించబడింది, జరుగుతుంది. అభివృద్ధిలోనే అమరావతి ముగిస్తారని బాబు గారు మరి కార్యక్రమాలన్నీ కూడా జయకరంగా జరిగిస్తున్నారని, ఆయనకు ఉన్నటువంటి విజన్ బట్టి మరి అమరావతి అభివృద్ధి అవుతుందని మేము ఆకాంక్షిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందంటారండి? లాస్ట్ టైం ఎలా ఉందండి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అస్తవ్యస్తమైపోయింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? ఈ అభివృద్ధి అనేది ప్రతి వాళ్ళకి కూడా మరి జరుగుతుంది. ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమాన్ని కోసం చేస్తూ ఉంటారు. అమ్మఒడి కానీ, ఇంకా పెన్షన్స్ కానీ, ఇంకా లాస్ట్ గవర్నమెంట్ కూడా మరి ఇంచుమించుగా మరి కొన్ని కార్యక్రమాలు చేశారు. ఇంకా చేస్తే ఇంకా బాగుండేదని నా యొక్క ఉద్దేశం. అభివృద్ధి అనేది పేపర్లో, ఈనాడు, జ్యోతి వాళ్ళు పేపర్లో వేయటమే కానీ అభివృద్ధి మనకి రాజధాని అభివృద్ధి అంటూ కొన్ని సంవత్సరాలు పడుతుంది మేడం. అది నీళ్లతో మునిగిపోయే ఏరియా అయితే సరే, తను ఫస్ట్ నుంచి రాజధాని అనుకున్నారు కాబట్టి ఇంకా రాజధాని ఎప్పటికీ అవుద్దో, కాకపోతే ప్రభుత్వం కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా సహాయం చేస్తూ ఉంటే ఇది జరుగుతూ ఉంటుందేమో. అభివృద్ధి అనేది మిథ్యే. అభివృద్ధి ఏదో కొన్ని జరుగుతున్నాయి, కొన్నిటిని సంక్షేమ పథకాలు ఆపి కొన్నిటిని చేయూత ఇచ్చేవారు, ఇదివరకు పెన్షన్ అందరికి ఇచ్చేవాళ్ళు, ఆటో డ్రైవర్లకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఆగిపోవటం వల్ల కొన్ని ఆ ఖర్చులు ఇటు ఏదో రోడ్లు అవి కొన్ని వేయటం వల్ల కొంత ఇదవుతుంది. కూటమి ప్రభుత్వం ఏంటంటే మాటలు తప్ప చేతలేమి కనపడలేదు. మరి ఇంతకుముందు ప్రభుత్వం చూసుకున్నట్టయితే అంటే వాళ్ళకి
అంటే జనాలకి డబ్బులు ఇచ్చి సోమరిపోతులను చేశారని అన్నారండి గత ప్రభుత్వంలో మొత్తం. మరి ఈ ప్రభుత్వంలో కూడా సేమ్ అదే ఇస్తూనే ఉన్నారు కదండి, ఆ పథకాలే ఇస్తున్నారు, అవే ఇస్తున్నారు కదండి. ఆటో డ్రైవర్లకి అయితే ఇవ్వట్లేదు మేడం, ఇప్పుడు వేసారంటున్నారు కదా, చేయూత ఇవ్వట్లేదు, చేయూత ఇవ్వట్లేదు. ఇంతవరకు పెన్షన్ స్టార్ట్ అవ్వలేదు. 60 ఏళ్ళు కొన్ని వేల లక్షలు ఉన్నారు. ఇంకొక అసలు గొప్ప విషయం ఏంటంటే మేడం, ఏ ప్రభుత్వ అధికారులు వచ్చినా అక్రమంగా పెన్షన్ తీసుకున్నప్పుడు లక్షల మంది ఉన్నారు. బిల్డింగ్స్, ఆస్తులు, ఐశ్వర్యం ఉన్నా వాళ్ళ పెన్షన్లు తీసుకుంటారు. అంటే ఏ ప్రభుత్వ వారు అధికారంలోకి వస్తే వాళ్ళకి పెన్షన్లు ఇవన్నీ ఎక్కువగా ప్రొవైడ్ చేయడం వల్ల ప్రజలు అనర్హులుగా కూడా పెన్షన్ పొందుతున్నారు, అర్హులు పొందలేకపోతున్నారు. మెయిన్ ప్రాబ్లం అది. మరి అంతేకాకుండా రేట్లు పెరిగిపోయినాయి. ఏ చూసుకున్నా సరే తినే ఉప్పు కాడ నుంచి, పప్పు కాడ నుంచి, కొనుక్కునే బంగారం కాడ నుంచి, వెండి కాడ నుంచి, వెండి అసలు ఒకేసారిగా 4-5 వేలకు వెళ్ళిపోవడము, అసలు బంగారం చూసుకుంటే కొనలేకుండా పోవడము. అంటే సామాన్యులు చిన్న పెళ్లి చేసుకున్న కనీసం ఒక మంగళసూత్రం కొనుక్కునే స్థితి కూడా లేకుండా బంగారం పెరిగిపోవడం, దీనన్నిటి అసలు ఏంటంటారు? ఇది మోడీదంతా మాయాజాలం మేడం. మోడీదంతా హిందుత్వంగా భారతదేశంగా తీసుకెళ్తూ ప్రజలకి ఆయన ఇస్తామన్నాడు. మనిషికి ఇంటికి 2 లక్షలు 3 లక్షలు ఇస్తానని గుర్తుందో లేదు మీకు? ఎప్పుడో 5 ఏళ్ళ 6 ఏళ్ళ క్రితం ఇచ్చింది లేదు, పెట్టింది ఏం లేదు. మీరు అన్నట్టు ఖచ్చితంగా కొంతమంది అనుకోవడం సోమరపోతులు చేయటం అంటే వీళ్ళు ఇచ్చే 10,000 మీద ఏమి బ్రతకరు కదా మేడం. ఆటలతోనే సంవత్సరం అంతా కుటుంబం పోషణ పడుతుంది కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్ 10,000 ఇస్తున్నారు, ఆ 10,000తోనే వాడి జీవితాంతం బ్రతకడు కదా. ఆ 10,000 ఏదో వెండిలు సన్నీళ్ళ ఉపయోగపడతాయి అంతే. అవన్నీ సోమరపోతులు చేసేవనేది తప్పు మాటే. కానీ కాకపోతే అర్హులకి ఇస్తే మంచిది, అనర్హులు పొందుకుంటాం వల్ల చాలా మంది సరైన. ఈ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అండి, ఇంకొకటి పవన్ కళ్యాణ్, మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అని అన్నారు. మరి అప్పుడు 30,000 మంది మహిళలు తప్పిపోయారన్నారు. మరి ఆ 30,000 మందిని తీసుకురాలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఎక్కడ పోయారండి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడవాళ్ళు అని చెప్పేసి. సినిమాలో డైలాగులకిను పొలిటికల్లో న్యాయం చేయడానికి చాలా తేడా ఉంటుంది మేడం. ఇది చెప్పడమే కానీ చేసే విధానం ఏం లేదు. అంటే